ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబమునకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి అంటే తప్పనిసరిగా బైబిల్ని చదవాలి. అలా కొంతమంది అయినా బైబిల్ని చదువుతారు. ఈ 40 రోజుల్లో బైబిల్ మీద ఎంతో కొంత పట్టును సాధిస్తారు అనే ఉద్దేశంతో ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా నేను ప్రశ్నలకు సమాధానాలను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు బైబిల్ క్విజ్ని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. అది ఎన్నో మాట? క్వశ్చన్ నెంబర్ 2. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మొట్టమొదటిగా దూత ఈ విషయాన్ని ఎవరికి చెప్తుంది? క్వశ్చన్ నెంబర్ 3. ఈ ఫోటోలోని కోడిని ఒక పట్టణమును గూర్చి ఉదాహరణ చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. అది ఏ పట్టణం? క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయమని అడుగుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు? చూసారు కదండి. ఈ 5 ఫోటోల్లోని వ్యక్తులు ఎవరు, ఆయా సందర్భాలు ఏంటి, ఆయా పట్టణాలు ఏంటి అనే విషయాలు మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ 5ంటికి మీకు సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ 5ంటికి సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రైజ్ ద లార్డ్.